నౌ ఐఎమ్ హ్యావింగ్ మై ఈవినింగ్ వాక్. నాకేమనిపించిందంటే లైక్ ర్యాండమ్గా ఎందుకు అలా నడవడం, ఏదో పని చేద్దాం. సో ఇట్ నీడ్స్ టు బీ లైక్ అ ప్రొడక్టివ్ కైండ్ ఆఫ్ వాక్ అన్నట్టు. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ మై వెయిట్ లాస్ జర్నీ. ఇట్స్ నాట్ లైక్ జర్నీ, ఏంటి అంటే లైక్ what are the changes I made, not the complete proper diet plan, workout, pre-workout, post-workout అదంతా తెలియదు నాకు. లైక్ ఇట్స్ లైక్ నాట్ మై కరెంట్ వెయిట్ లాస్. ఇప్పుడేం వెయిట్ లాస్ ఏం అవ్వట్లేదు. 2020లో లైక్ వెన్ ఫస్ట్ కోవిడ్ గాట్ హిట్, అప్పుడు కాలేజెస్ క్లోజ్ అయిపోయాయి కదా. వి వర్ స్టేయింగ్ ఎట్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్. ఎట్ దట్ టైం నా వెయిట్ అనేది 75 kgs వచ్చేసింది బికాస్ ఆఫ్ సమ్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంజెక్షన్ దానివల్ల. సో అప్పుడు టైం ఉంది. ఐ థాట్ లైక్ ఓకే, చాలా వెయిట్ వచ్చేసాము, బుగ్గలు పెరిగిపోయాయి, అమ్మో అద్దంలో ఇంతలాగా కనిపిస్తున్నాను, ఇట్స్ టైమ్ టు లూజ్ సమ్ వెయిట్ అన్నట్టు. సో ఐ స్టార్టెడ్ వాచింగ్ ఫ్యూ యూట్యూబ్ వీడియోస్. సో అందులో ఆ యూట్యూబ్ వీడియోస్లో వాళ్ళు చెప్పింది అలా స్ట్రిక్ట్గా ఏం ఫాలో అయిపోలేదు. లైక్ మోస్ట్లీ నాకు అన్నిట్లోని ఏవేవైతే కామన్గా అనిపించాయో ఐ స్టార్టెడ్ టు ఫాలో దోస్ థింగ్స్ ఓన్లీ. ఓకేనా? లైక్ ఇప్పుడు మీరు కూడా అలా చేయొచ్చు. యాజ్ అ సోషల్ మీడియా జనరేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఇంటర్నెట్, ఇన్స్టా అని, యూట్యూబ్ అని, అలా అని. 2020లో బ్యాక్ దెన్ ఐ వాజ్ ఓన్లీ యూజింగ్ యూట్యూబ్ అప్పుడు. సో వాట్ ఆర్ ద చేంజెస్ ఐ మేడ్ అనేది చెప్తా, విచ్ హెల్ప్ మీ. ఎందుకంటే ఇట్ మేడ్ మీ లాస్ అరౌండ్ 10 to 15 kgs ఇన్ అ ఇయర్. సడన్ నాకు 1 monthలో 2 kilos తగ్గిపోయాను, 3 monthsలో 15 kilos తగ్గిపోయాను. అంత డ్రాస్టిక్ చేంజెస్ నా బాడీలో ఎప్పటికీ కనిపించవు. ఐ నో అబౌట్ మై బాడీ and I'll say the same thing to you. Everyone's body is different and everyone's weight loss journey is also different. ఏమో నాకు పనిచేసింది, మీకు పని చేయకపోవచ్చు కదా. సో ఏంటంటే ఫస్ట్ పాయింట్ లైక్ హ్యావ్ అ స్లో, స్టడీ అండ్ ఫోకస్డ్ మీల్స్. అంటే ఏం తిన్నా సరే, ఎంత పోర్షన్లో తిన్నా సరే నెమ్మదిగా చ్యూ చేస్తూ ప్రాపర్గా తినాలి. లైక్ హాఫ్ ఆఫ్ ద డైజెషన్ అనేది మీ మౌత్లోనే జరిగిపోతుంది అనమాట. నువ్వు ఎంత ప్రాపర్గా చ్యూ చేసి తింటే మీకు స్టమక్లోకి వెళ్ళాక అంత తక్కువ ప్రెషర్ పడుతుంది మీ స్టమక్ మీద. సో ఇట్ వుడ్ బి మోర్ బెనిఫిషియల్ టు బర్న్ దట్ ఫుడ్ అండ్ కన్వర్ట్ ఇంటూ ఎనర్జీ. ఆ ప్రాసెస్ అంతా కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ బాడీ. అది ఫస్ట్ థింగ్. ఏం తిన్నా సరే ఐ యూస్ టు లైక్ అప్పటి నుండి స్టార్ట్ చేశాను ప్రాపర్గా చూ చేస్తూ తినడం. ఇంతకుముందు అయితే నేను సగం నవ్వేసి మింగేసేదాన్ని. అండ్ ఐ హ్యావ్ సీన్ దట్ డిఫరెన్స్. చూ చేస్తూ తినడం వల్ల నాకు ఏం బెనిఫిట్ అయింది, మింగేయడం వల్ల ఏం లాస్ అయ్యాను అన్నది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి డోంట్ డ్రింక్ వాటర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ మీల్. ఏం తిన్నా సరే, ఒక చాక్లెట్ తిన్నా సరే వెంటనే వాటర్ తాగొద్దు. ఓకే, మెయింటైన్ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ గ్యాప్ మినిమం. సో ఎందుకంటే మన బాడీకి మనం టైం ఇవ్వాలి. మనం ఏం తిన్నామో అది డైజెస్ట్ అవ్వడానికి. నువ్వు అందులో వాటర్ తాగేసి అదంతా ఆ ప్రాసెస్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందన్నమాట. సో నెవర్ ఎవర్ డూ దాట్. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి యూ నీడ్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఈ పాయింట్ కూడా. సో ఏంటి, యూ నీడ్ టు హ్యావ్ ఇనఫ్ వాటర్. యూ నీడ్ టు అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ అంటారు కదా. సో అది కంప్లీట్ చేయడానికి చూడండి. అట్లీస్ట్ 2 liters స్టార్టింగ్ స్టేజ్లో. నేను కూడా ఏం చేసేదాన్ని, ఒక మంచి వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. బికాస్ ఇట్ యూస్ టు లైక్ మనకు కొంచెం ఉంటుంది కదా కొత్త వస్తువులు వాడాలి అన్నట్టు. సో అలా అనమాట. ఒక మంచి వాటర్ బాటిల్ కొనుక్కొని, ఇట్స్ నాట్ 1 liter వాటర్ బాటిల్, ఇట్స్ 750 ml మిల్టన్ వాటర్ బాటిల్. బ్యాక్ దెన్ అప్పుడు తీసుకొని ఐ యూస్ టు ఫిల్ ఇట్ ఇన్ ద వాటర్ ఫిల్టర్ అండ్ ఐ యూస్ టు డ్రింక్. 1 hourకి కాదు, నాకు ఎప్పుడు దాహం వేస్తుంటే అలా తాగుతూ ఉండేదాన్ని అనమాట. The more you drink water, the more you use the washroom, then it will flush out the toxins from your body more frequently. It's very necessary.
సో యూ హ్యావ్ టు డూ దట్. అది థర్డ్ పాయింట్ అనేది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫిజికల్ మూవ్మెంట్. ఫిజికల్ మూవ్మెంట్ అంటే మిమ్మల్ని జిమ్ జాయిన్ అయిపోయి సబ్స్క్రిప్షన్లు తీసేసుకొని డంబల్స్ ఎత్తమని ఇంకా పర్సనల్ ట్రైనర్ని హైర్ చేసుకోమని నేను చెప్పాను. ఎందుకంటే నాకు అంత పెద్ద సంబంధం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ బేబీ స్టెప్ ఏంటి అంటే వాకింగ్. ద మోర్ యూ వాక్, ద మోర్ యువర్ బాడీ మూవ్స్, ద మోర్ యువర్ బాడీ గెట్ సర్క్యులేటెడ్. అది ఏమైనా సరే ఫ్లూయిడ్స్ కానీ బ్లడ్ కానీ ఆ సర్క్యులేషన్ అనేది అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. మీరు అలా ఒక్క దగ్గర కూర్చొని ఉండిపోతే అంతా స్టక్ అయిపోద్ది అనమాట. సో మూవ్మెంట్ ఈజ్ వెరీ నెసెసరీ బికాజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ యువర్ బాడీ సర్క్యులేషన్. అట్లీస్ట్ లైక్ ఐ యూస్ టు వాక్ అరౌండ్ 100 to 150 రౌండ్స్ ఇనిషియల్లీ ఒక రోజుకి. అలాగా ఇట్ లైక్ అరౌండ్ 30 minutes ఆఫ్ వాక్ ఇన్ ద మార్నింగ్, 30 minutes ఆఫ్ వాక్ ఇన్ ద ఈవినింగ్, బోత్. అది చేసేదాన్ని నేను. అండ్ ఎక్సర్సైజెస్ వచ్చేసి లైక్ ఫిజికల్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఐ వాజ్ వాచింగ్ సమ్ యూట్యూబ్ వీడియోస్ ఫర్ PCOD ఎక్సర్సైజెస్ అనమాట. ఐ యూస్ టు డూ దాట్ వర్కౌట్ in the evening time. It's like around 17 minutes. నార్మల్ బేసిక్ వర్కౌట్ అనమాట. కొంచెం బాడీకి కొంచెం హెవీ మూమెంట్ వచ్చి కొంచెం స్వెట్ అవుట్ అయితే అంటే ఫీలింగ్ వస్తుంది కదా, అమ్మ బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఐఎమ్ లూజింగ్ సమ్ కిలోస్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది కదా. సో ఐ నీడెడ్ దాట్ వన్ ఎట్ దట్ టైమ్. సో ఐ హ్యావ్ ఫాలోడ్ వన్ యూట్యూబ్ వీడియో, ఐ కెన్ లింక్ దాట్. ఇంకా అంటే నేను ఎందుకు అన్నీ చేస్తున్నానంటే వాకింగ్ చేస్తున్నాను, ఆ వర్కౌట్ 70 minutes వర్కౌట్ ఉంది. ఇంకోటి పడుకునే ముందు కూడా బెడ్ మీద అలా స్ట్రెచెస్ చేసేదాన్ని అనమాట. పడుకుంటూ కూడా చెయ్యాలి అనుకుంటే ఎలా అయినా చెయ్యొచ్చు అంటారు కదా, చదివినోడు కరెంటు స్తంభం కింద ఆ లైట్ కింద కూడా చదువుతాడు అన్నట్టు. చేయాలి అంటే వర్కౌట్ ఎలా అయినా చెయ్యొచ్చు. సో ఐ వాజ్ లైక్ బిఫోర్ స్లీపింగ్ కూడా అలాగా laying on the bed and I was doing stretches with my hands and legs అనమాట. బికాస్ ఐ వాంటెడ్ టు చెయ్యాలి అని అనుకున్నాం కాబట్టి ఎలా అయినా చేస్తాం. సో ఐ వాజ్ డూయింగ్ దాట్. సో మూమెంట్కి వచ్చేసరికి ఇవన్నీ ఐ వాజ్ ఫాలోయింగ్. నెక్స్ట్ ఐ యూస్ టు హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ స్లీప్ షెడ్యూల్. అప్పుడు అసలు పడుకునేదాన్ని కాదు, దాని మీద ఫోకస్ చేయలేదు, అప్పుడు నాకు అంత తెలియదు కదా. సో ఐ వాజ్ జస్ట్ ఇవి. ఇంకా జంక్ ఫుడ్ అస్సలు తినకండి. బికాస్ ఎందుకు ప్రాసెస్డ్ ఫుడ్స్ టేస్ట్ కోసం చూసుకుంటే మీకు ఇంటర్నెట్ హెల్త్ పాడవుతుంది లాంగ్ రన్లోని. కొంచెం మొత్తం మానేమనట్లేదు, లైక్ హ్యావ్ సమ్ చీట్ మీల్స్ 2 weeks ఒకసారి తినండి, మీకు నచ్చింది. అస్సలు తినొద్దు అని ఏమన్నాను, 2 weeks ఒకసారి లైక్ హ్యావ్ ఇట్ యాజ్ అ రివార్డ్. మీకు ఏం నచ్చితే అది. అలా నేను కూడా తినేదాన్ని 2 weeks ఒకసారి, 1 month ఒకసారి అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడైతే అసలు ఏం తినట్లేదు జంక్ అనేది. అప్పుడు తినేదాన్ని లైక్ సమోసా, దట్ వాజ్ మై ఓన్లీ ఫేవరెట్ థింగ్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. ఐ యూస్ టు హ్యావ్ ఇట్. జంక్ ఫుడ్ తినొద్దు, ప్రొసెస్డ్ ఫుడ్ తినొద్దు, ఆయిలీ ఫుడ్, నో షుగర్. నాకు గుర్తు కూడా లేదు నేను లాస్ట్ టైం ఎప్పుడు షుగర్ తిన్నాను అనేది. సో నో షుగర్, నో డ్రింక్స్. సో నీడ్ టు బీ అవి అవాయిడ్ చేయడానికి వీలైనంత వరకు. అది డైట్కి వచ్చేసి లైక్ హెల్దీ ఫుడ్స్. ఇక ఇంట్లో మమ్మీ ఏమో వంట చేసి పెడితే అది నోరు మూసుకొని తినండి, మంచిగా వంట పడుతుంది. దాట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తినడం బెటర్ బికాజ్ దే ఆర్ లైక్ న్యాచురల్ షుగర్స్. డ్రై ఫ్రూట్స్ ఆర్ హెల్దీ ఫ్యాట్స్ ఫర్ యువర్ బాడీ. అది దీస్ నీడ్స్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ డైట్. ఇంకా ఏముంది చెప్పడానికి, డోంట్ స్కిప్ యువర్ మీల్స్. వెయిట్ లాస్ అయిపోదాము, తినడం మానేస్తాము అని అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. బికాజ్ ఐ పర్సనల్లీ మేడ్ దోస్ మిస్టేక్స్. ఒక్కొక్క రోజుకి ఒక్కో మీల్ స్కిప్ చేయడం అలాంటి పనులు నేను చేశాను. బట్ నెవర్ ఎవర్ డూ దాట్. ఎందుకంటే మీకు వెయిట్ లాస్లో ఏంటి అంటే ఫ్యాట్ కరుగుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, ఇంకేమైనా వాటర్ రిటెన్షన్ ఉంటే అది పోతుంది. మీరు ఎక్కువ తినడం మానేసి కడుపు మాడగొట్టుకుంటే
యూ ఆర్ జస్ట్ స్టార్వింగ్ యువర్ సెల్ఫ్ అండ్ విచ్ మైట్ రిజల్ట్ ఇన్ యువర్ మసిల్ లాస్ ఆల్సో. మసిల్ లాస్ అయ్యింది అంటే ఇంక దేనికి పనికొస్తారు చెప్పండి? మీరు బలం ఉండదు కదా, ఏదో ఒక పెన్ను ఎత్తడానికి కూడా బలం లేకుండా అయిపోయినట్టు అయిపోయారు అనుకోండి. ఎవరో ఇంకోళ్ళు వచ్చి మిమ్మల్ని మోసి ఎత్తు తీసుకొని వెళ్ళాలి, అలాంటి సిచ్యువేషన్ వద్దు. సో కడుపు నిండా తినండి, అది అరిగేంత వరకు నడవండి. దాట్స్ ఇట్. ఓకేనా?